కిరణ్ గారు సార్. హాయ్ సార్. టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సరిగమ లాంటి బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మ్యూజిక్ మీద ఖచ్చితంగా అదృష్టి ఉంటుంది సార్. సో అది టీజర్లో ఖచ్చితంగా అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటివరకు మీరు చాలా ఫీల్ గుడ్ సినిమాలు తీశారు. అందులో కొన్ని సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దట్ ఇస్ కామన్ సార్. బట్ ఇటీవల మీరు ఒక మంచి హిట్ కొట్టారు కా సినిమాతోటి సార్. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో. మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే అదే జానర్లో వెళ్ళాలని నేను చెప్పట్లేదు, కానీ సార్ మళ్ళీ మీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలోకే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఏమైనా కొత్తగా ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటున్నారు? లేదు సార్, చాలా కొత్తగా ఉంటుంది. మీరు టీజర్ చూస్తే మీకు ఏదైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా అదే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక ఇంటెన్స్, ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం, ఒక క్యారెక్టర్ నమ్మే దాని మీద వెళ్తుంది. ఇంకా కా తర్వాత అంటే ఇది అన్ని సినిమాలు చేయాలి, అన్ని జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి. అలాగే దిల్రుబా అనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే వైబ్ ఆఫ్ ద ఫిలిం చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, చెప్పిన పాయింట్ కూడా చాలా కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, నా కెరియర్ బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు. అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది. సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే శామ్సియస్కి ఇవ్వడం జరిగిందా? సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్రుబాకి సాంగ్స్ ఇచ్చారండి. నేను సాంగ్స్ వినగానే మెస్మరైజ్డ్. అంటే శామ్ గారు అనగానే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు, ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది. ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారేంటి శామ్ గారు సాంగ్స్ అనుకున్నాను. అంటే తనకు కూడా అదే ఫీలింగ్, నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను, అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని. దిల్రుబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్. అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి, సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో. అండ్ ఐఎమ్ షూర్ శామ్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు. అండ్ హీ ఆల్సో సో ఎక్సైటెడ్. సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము. నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి. నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఇటు సార్, ఇక్కడ జస్ట్ సార్. హాయ్ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ హాయ్ సార్. కా దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. సో దాన్ని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్, దేనికి అదే. బట్ ఈ సినిమా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్. దే లవ్ ఇట్. అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాని ఏం చూడడానికి వెళ్ళబోవచ్చు అని, అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్. అంటే కాలో మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్. ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్. బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది, అది చాలా కొత్తది. ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది. దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇందులో మ్యాగీ ఎవరు సార్? మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో. రిలీజ్ చేస్తారు. రివీల్. మీరు మ్యారీడ్, సినిమాను వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నారు, ఏంటి అర్థం కాలేదు సార్? మ్యారేజ్ మీరు మ్యారీడ్, అవును, సినిమానేమో బ్యాచులర్కి సంబంధించిన వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తా అంటున్నారు. అంటే మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్. నేను యూతే సార్, నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ నేను ఇంకో 10-15 సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్. చేస్తాను. పెళ్ళి అప్పుడు 40 ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను, కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్. మీరు అలాగే చూడాలి, అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే లేదు సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. టీజర్ బాగుందండి సార్. సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో. యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు. బట్ దిల్రుబా నెక్స్ట్ సినిమా అవ్వడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు, మీకు ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి సార్. ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా? అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా, లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా? అంటే నిశాంత్ సార్, అంటే దిల్రుబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్, ముందు చేసిన సినిమానే.
కా తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని కా తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక 4 మూవీస్ నేను చేస్తున్నాను. అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని దిల్రూబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు. అండ్ దిల్రూబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే మేము చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్, 100% అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో, దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే కిరణ్ అబ్బవరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు కా తర్వాత మీకు ఒక క్లారిటీ, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లారిటీకి దిల్రూబా ముందు ఓకే చేస్తుంది, దిల్రూబా ఫిట్ అవుతుందా? ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్. మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవెన్న కానీ సరేగమ కానీ దే ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలని ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు, హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను 1-2 సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం గారు ఇక్కడ అండి. హ్యాండ్ యా టీజర్ చాలా బాగుంది. అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది. అయితే కిరణ్ అబ్బవరంకి కా సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది. సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా? మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. ఇదిగోండి, నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా 7 o'clock నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే, మీరు ఏమైనా చేయండి, దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరండి, నా మీద ఈ ముద్ర పడిపోతుంది. నేను ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clock నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్కి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు రేపు రుక్సర్ రావాలి, హీరోయిన్ రావాలి, అది ఇదని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు. రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది. కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ధైర్యం అదేం లేదండి, ఏదో కా కొట్టేసామని అదేన్నీ ఏం లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే, మళ్ళీ ఎవ్రీ ఫిలిం. అంటే రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం, ప్రమోషన్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, మిగతా ఆర్టిస్టులు పెద్దగా పిలవట్లేదు. రీసెంట్గా హిట్ కొట్టిన ఆ సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి, మాకు తప్పదు కాబట్టి అంతే. అంటే ఎందుకు కష్టపడతాం చెప్పండి? అన్నిసార్లు మేము వెళ్ళి మేము అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం? మేము సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం. అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా 10 సార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి, రండి సినిమాని ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారని నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం. నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానండి, బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా, రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది తను. ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట, కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను. బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ ఎ లవ్ ఫిలిం, కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది, తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రుక్సర్ ఎక్కువ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు, అంటే టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే విలనా ఏంటి? అంటే ఎందుకంటే హీరోయిన్స్ని ఎక్కువగా విలన్గా చూపిస్తున్నారు రీసెంట్గా సినిమా హిట్ అవ్వాలంటే. బేబీ తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఇక్కడ ఎవరు అంటే గన్న తీసుకొచ్చి కాల్ చేస్తాను అనేంత కోపం హీరోకి ఎందుకు వచ్చిందని అర్థం కాలేమో. సిచ్యువేషన్ అండి, అంతే. సిచ్యువేషన్ బట్టి మనందరం రియాక్ట్ అవుతాం కదా, మనందరికీ కోపం, ప్రేమ, జాలి అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మీకు కోపం వస్తుంది, అంతే. హాయ్ కరణ్ గారు. హాయ్ డైరెక్టర్. టీజర్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది. కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్. అంటే లవ్, యాంగరు ఒకే చోట ఉండవు అంటారు. సో సిద్ధార్థలో యాంగర్ ఎక్కువ చూపించారు, సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు చూపిస్తున్నారు కదా. సో ఈయన రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ? అవునండి, రియల్ ఇన్సిడెంట్ మన అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి. ఎందుకంటే మన అందరి లైఫ్లోనూ ప్రేమ ఉంటుంది, మన అందరి లైఫ్లోనూ కోపం ఉంటుంది. మనల్ని ప్రేమించినోడు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి, అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అది సో రియలేనండి, లవ్ అనేది రియల్ కదా, ఇంకా దాంట్లో కోపం కూడా రియల్. లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్? లవ్ యాంగర్ ఒకే చోట పక్క పక్కన ఎందుకుండవు సార్? మనం లవ్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ యాంగర్ ఉన్నవాడు లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు. యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి, అది నిజం. కిరణ్ అన్న, సరే సినిమా చూసిన తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్. కిరణ్ అన్న, ప్రేమిస్తే అంత కోపం వస్తుంది. అంటే ప్రేమ ఉన్న ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది, యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. కిరణ్ అన్న, హాయ్ అన్న. అంటే మీ ఆల్రెడీ 2వ సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్ననే 3 నెలల క్రితం ఒక హిట్ కొట్టారు అన్న. ఇప్పుడు 3 నెలలకే ఒక సినిమా రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ చెక్ పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఇబ్బందులు పెట్టేదైతే ఉందా? అంటే మీరు ముందే ఏమడగాలంటే అన్న, 2024లో ఇంత యంగ్ హీరో అండి, ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు అడగాలి ఫస్ట్.
లేదు అంటే మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగాలి. అంటే యాజ్ ఏ యంగ్ హీరోగా ఉండి ఒక్క ఇయర్కి 2024లో ఒక్క సినిమాని ఎందుకు చేసావని మీరు ఫస్ట్ అడగాలి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కూడా యంగ్ ఏం అనిపించట్లేదు. అంటే అర్థం కాదు. అంటే 3 నెలలకు అంటే అది సినిమాలు ఏంటంటే సార్, అంటే నేను 2024లో నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది. ఈ సినిమా ముందు చేసింది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 4 months గ్యాప్, దాని తర్వాత వస్తుంది. అండ్ ఐ ఫీల్ నేను యాజ్ ఎ యంగ్ హీరో నేను చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడతాను, నేను చేస్తాను కూడా. అంటే కానీ జాగ్రత్తగా మంచి కంటెంట్ తీసి మంచి సినిమాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. రాబోయే రోజుల్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను. ఎందుకంటే యంగ్ హీరోగా నేను ఎక్కువ సినిమాలు చేస్తేనే చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్స్ వస్తారు. ఏ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకుంటారన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ నేనైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నాకు వీలైనంత కొత్త మంది డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి తీసుకొద్దామని నాకు వీలైనంత నా ప్రయత్నం నేను చేస్తాను. కా హిట్ తర్వాత ఇంకెవరు ఇబ్బంది పెట్టరు అనుకుంటున్నారా? కా హిట్కి దీనికి సంబంధం అంటే ఏమి అంతకుముందు చెక్ పోస్టులు నా ఆఫీస్ ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి. అదేం లేదు సార్, అది అయిపోయింది ఆ టాపిక్. అదేం లేదు సార్, ఆ హిట్ అదేం లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ కష్టపడాలి, ఇంకో సినిమా మళ్ళీ కష్టపడాలి అంతే సార్. రవి అన్న కిరణ్ గారు ఇక్కడే జస్ట్ అన్న కింగ్ జాన్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది సార్ మీకు దీంట్లో? అంటే నాకు అప్పటికి అలవాటు రాలేదు సార్. అది అప్పటికి నేను లవ్లో బ్రేకప్ అయినప్పటికీ నాకు అలవాటు రాలే. కింగ్ జాన్ అలవాటు అప్పుడు రాలేదు. బట్ అది ఏంటంటేనండి, ప్రతి అబ్బాయి అంటే అమ్మాయిలకి పాపం ఆపర్చునిటీ ఉండదు కాబట్టి, మనకి చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీలో మగాడిగా బతుకుతున్నాం కాబట్టి ఏంటంటే మనకు బాధ వచ్చింది అనుకోండి వైన్స్ షాప్కి వెళ్తాం, ఇంకా కోపం వచ్చింది అనుకోండి సిగరెట్ వెలిగిస్తాం. సో కింగ్ అనేవాడు ఒక ఫ్రెండ్, జానీ వాకర్ అనేవాడు మనకు ఒక ఫ్రెండ్ అనమాట. మనం ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ టెల్లింగ్, అది కష్టపడినోడైనా కావచ్చు, కోపంలో ఉన్నోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఆ సాయంత్రం అయ్యేటప్పటికి అలా రిలాక్సేషన్ కోసం వాడు చేసే పనే అది. సో కనెక్టింగ్ పాయింట్ అంతే. వాళ్ళ వైఫ్తో కిరణ్ గారు కంగ్రాట్స్ అండి. హలో హాయ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ కిరణ్ అబ్బు గారు సర్టిఫికేట్గా కొంతమంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు. కా మూవీతో కాల్ వేసుకుని తిరిగేటట్లు చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతకుముందు చాలామంది మీతో కూడా అన్నారు లవ్ ఫిలిమ్స్ చేస్తారా, ఈ జోనర్లోనే ఉండిపోతారని. కా మూవీ తర్వాత ఒకసారిగా డిఫరెంట్ మారిందని అన్నారు. బట్ మీరు కూడా అన్నారు ఇక్కడ నుండి మారుస్తా అని. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇదే రావడం వల్ల అదే ప్యాటర్న్లోకి వెళ్తారని అనుకోవచ్చా? అదేం లేదు, ఇది కంప్లీట్లీ మీకు కొత్త ప్యాటర్న్గానే ఉంటుంది సినిమా. జోనర్ అనేది ప్రతి ఒక్క నేను ఇంకా అప్కమింగ్ చేసే ఇప్పటికి నేను ఒక 4 సినిమాలు కమిట్ అయినాను. అవి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. లవ్ సబ్జెక్ట్స్ అన్నవే ఐ ఫీల్ యాజ్ ఎ యంగ్ హీరో నేను ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే యూత్కి దగ్గర అవడానికో నేను 4 సినిమాలలో 2 సినిమాలు లవ్ చేద్దాం, ఒకటి థ్రిల్లర్ చేద్దాం, ఇంకొకటి ఇలా అన్నీ నేను నాకు వీలైనంతగా నేను క్యాటర్ చేసుకుంటున్నానండి. ఈ దిల్రూబా అనే సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమా చూడాలనుకున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ నచ్చుతుంది, ఈ పాయింట్ బాగా ఆడియన్స్లోకి ఎక్కుతుంది అనేది. మీకు ఏ పాయింట్ నచ్చింది అక్కడ? ఈ సినిమాలో సిద్ధు అనే క్యారెక్టర్ ఒకటి సిద్ధాంతం నమ్ముతుందండి. ఐ థింక్ మేము అది ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పర్టికులర్ పాయింట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నిజంగా మనం ఎవ్రీడే నిజ జీవితంలో ఆ 2 పదాల వల్ల మనం అయితే మోసం చేస్తాం లేకపోతే మోసపోతాం. అదేంటి అన్నది మేము ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పాయింట్ నచ్చి సినిమా. ఈ మూవీ మోసపోయిన వాళ్ళకి ఎక్కుతుందా, మోసం చేసే వాళ్ళకి ఎక్కుతుంది, కనెక్ట్ అవుతుంది బాగా? మోసపోతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. ఆశీష్ గారు, అంటే ఫస్ట్ సరిగమా హలో సార్, ఫస్ట్ సరిగమా ప్రొడక్షన్ అంటే నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది. బట్ కిరణాపురం గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్ ప్రొడక్షన్ సరిగమకి? I don't think so. We could have got better film and a better actor to start Telugu with. So, thank you. కిరణ్ గారు హాయ్ సార్. హలో హాయ్. హాయ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సార్ దీంట్లో చూస్తే కనుక ఫస్ట్ మ్యాగీ అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కనిపించింది. ఐ మీన్ టీజర్లో. దీంట్లో ఏమైనా ట్రయాంగిల్ ఉంటుందా లవ్ స్టోరీలో? ఉంటుందండి. ఖచ్చితంగా కొత్త లవ్, ఒక కొత్త ఫీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ట్రైలర్లో రివీల్ చేస్తాం. టూ ఎర్లీ టు సే. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మీ హెయిర్ స్టైల్లో ఏమన్నా చేంజెస్ నాకు చాలా బాగా లాస్ట్లో టీజర్లో ఇలా మీరు అన్నప్పుడు చాలా లుక్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. దీనికోసం ఏమన్నా వర్కౌట్ చేశారా, ఇట్లా ఈ లుక్కే కావాలి స్పెసిఫిక్గా అని చెప్పేసి? అవునండి. అప్పుడు నేను కొంచెం అంటే అప్పుడు కంటిన్యూస్ ఫిలిం చేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ తీసుకొని
దిల్రూబాకి నేను లుక్ చేంజ్ ఓవర్ అవ్వాలి అని చెప్పి ఐ టుక్ ఆల్మోస్ట్ 6 months టైం తీసుకొని లుక్కి వచ్చి కొంచెం డైరెక్టర్ పర్టికులర్గా కొంచెం లుక్ అంతా చేంజ్ చేయాలని చేంజ్ చేసిందే దిల్రూబాని. చాలా బాగుంది. నాకు నాగార్జున గారు గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆశీష్ గారు, సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటరింగ్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్. బట్ ఇన్ ద లెస్ స్పాన్ యూ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ లేబుల్ ఇన్ ద అక్రాస్ ద కంట్రీ. బట్ యాజ్ అ లైక్ a T-series, they're doing the music labels and also production office, and you're also following that rules, and what is your perception on the production office and after doing one film? Too soon to talk about anything about T-series right now. हमारा पहला पिक्चर है, so let's figure out soon. Yeah. డిఓపి గారు డిఓపి గారు యా హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో అయితే ఈ షాట్ ఏదైతే ఉందో పర్టికులర్గా మోటార్ వెహికలా లేదంటే సైకిలో తెలియదు కానీ ఆ షాట్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఇందులో ఏమన్నా డిఫరెంట్గా హార్డ్ ఏమన్నా డిఫికల్ట్గా అనిపించినటువంటి డిఓపి షాట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బంది పడినాయి కానీ లేదంటే దీనికి ఎక్కువ టైం తీసుకున్నాం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఈ మూవీలో కొంచెం కాంప్లికేషన్ ఉన్నది యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఇట్ హ్యాస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఐ గెస్. నాకు తెలిసి పృథ్వీ మాస్టర్ హీ హాస్ డన్ లైక్ చాలా స్టైలిష్ కంపోజిషన్స్ చేశారు అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ వెరీ కాంప్లికేటెడ్ షార్ట్స్. నాకు తెలిసి యాక్షన్స్ అన్నీ కాంప్లికేటెడ్గానే ఉండే, బట్ వీ ఎంజాయ్డ్ త్రూ అవుట్ ద మూవీ. యా ఐ థింక్ దట్ పర్టిక్యులర్ షాట్ అసలు నాకు తెలిసి అందరి ఫేవరెట్ షాట్ అది మూవీలో. యా టీజర్లో లాస్ట్ షాట్ యూ కెన్ సీ దట్ ఇన్ ద టీజర్. ట్విలైట్ ఆల్మోస్ట్ లైట్ వెళ్ళిపోయిన తర్వాత లైట్ వెళ్ళిపోయింది, చిన్న లైట్ ఉంది దట్ వీ టుక్ దట్. ఆల్మోస్ట్ చాలా నాయిస్ ఉంటుంది దాంట్లో, డిజిటల్ నాయిస్ లైట్ లేక, బట్ ఇట్స్ అ ఫేవరెట్ షాట్. విశ్వ గారు, కిరణ్ గారు హాయ్ అండి, Hello, దిస్ hi ఇస్ అండి, రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. Hello, hi అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కా చూసిన తర్వాత ఒకటే గటప్లో చూసాం మిమ్మల్ని. ఇందులో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఇయర్లో ఒక మంచి ఎమోషన్ అయితే చూపించారు, లవ్ ఎమోషన్ని. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మార్చ్ తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు అంజలి వచ్చింది అని. సో అలా దిల్రూబా మీ లైఫ్లో ఎనీ మార్చ్ ఎనీ సెప్టెంబర్? అంటే దిల్రూబా అర్థం కాలేదండి, సారీ. లేదు దిల్రూబా అనేది ఒక లవ్ ఎమోషన్గా టైటిల్ పెట్టారు. సో ఆ టీజర్లో ఉన్న డైలాగ్ మార్చ్ తర్వాత మళ్ళీ అంటే అమ్మాయిల వైపే చూడండి నాకు సెప్టెంబర్తో అంజలి పరిచయం అయింది అని. సో అలాగా మీ లైఫ్లో ఏమైనా మార్చ్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చ్ అంటే 2-3 yearsకి ఒకసారి అలా జరిగిందండి. మార్చ్ సెప్టెంబర్ అని చెప్పలేను కానీ ఏదో ఒక నెలలో అయింది, అది కొంచెం అటు ఇటు అయింది అది. విశ్వ గారు హాయ్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యా మీరు డైరెక్టర్ ఎస్. యా అంటే నేను విశ్వాస్ ఇద్దరు దగ్గరగా యా పేరేమో సిద్ధు సిద్ధార్థ్ అన్నట్టు మెన్షన్ చేశారు అండ్ డైలాగ్ చూసేసరికి గన్ ఉంటే కాల్ చేస్తానంటే ఒక మహేష్ బాబు గారి స్టైల్లో ఉంది. సో అంటే ఇందాక డాన్స్ కొరియోగ్రాఫర్ మెన్షన్ చేస్తూ మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇంపాక్ట్ అన్నట్టు చెప్పి ఏంటంటే ఈ కనెక్టివిటీ ఏం లేదండి. పూరి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏకలవ్య శిష్యుడు అలాంటివి కాకుండా ఆయన అంటే నేను ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఎమోషనల్లీ చాలా దగ్గరగా ఉన్న పర్సన్ పూరి గారు అనమాట. అంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, బట్ నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ఆయన ద వే హౌ హీ డెలివర్స్ ద సినిమా అంటే క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆయన చేసిన సినిమాలకి మనం చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చెప్పడానికి ఒక దాని ముందు డ్రామా రన్ చేయడు ఆయన, ఆ సీన్లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. పోకిరి లాంటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తే అంటే ఎంత ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సీన్ చెప్పచ్చు అనేది మనకు ఒక వైబ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన థాట్స్ ఏంటంటే. సో ఇప్పుడు మీ హీరోని అలా చూపించబోతున్నారు అంటే ఒక మా హీరో పూరి గారు హీరోలా కాదంటే మా హీరో కరుణ్ గారి హీరోలానే ఉంటాడు. అండ్ రీసెంట్గా ఈ ఒక బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు కదా, బైక్ కాల్చే షాట్ ఒకటి అది రీసెంట్గా కాలేజ్లో ఇక్కడ షూట్ చేశారు కదా మీరు? అంతేనండి, మరి అక్కడ షూట్ అంటే వాళ్ళ మధ్యలో షూట్ చేసినప్పుడు అంటే రీసెంట్గా హిట్ కొట్టారు కాబట్టి అక్కడ మీ టీమ్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి? యాక్చువల్లీ 2000 or 3000 పీపుల్ ఉన్నారండి అక్కడ స్టూడెంట్స్. యా మై కజిన్ ఈస్ ఆల్సో దేర్, ఐ నో వాట్ షూట్ దే యూస్ టు సపోర్ట్ అస్ ఎ లాట్. అంటే ఆ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అంత బాగా ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కిరణ్ గారు బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మా వాళ్ళు అంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు
కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ అని కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ అబ్బవరం ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఈవెన్ నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అండ్ దెన్ ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి. నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్రుబా టీజర్ అద్దరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్రుబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాతల రహస్య గారిది ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్న అని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారండి. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్రుబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా, అందరికీ. అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటి వస్తాం. ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది. మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా బాగా ట్రీట్ చేశారు. మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కూడా. ఓకే డన్. డైరెక్టర్ గారు, అమ్మాయిల్ని పువ్వుల్ని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు, కానీ మీ హీరో మాత్రం చాలా హార్డ్గా హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ ఫస్ట్ చేయడానికి? గొడవ జరిగిన తర్వాత పుట్టే ప్రేమ చాలా అందంగా ఉంటుందండి. సో ఫస్ట్ గొడవ పడాలి, తర్వాతే ప్రేమలో పడాలి. సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అది చెప్పకూడదండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హాయ్ ప్రొడ్యూసర్ గారు, రవి గారు. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఇక్కడ సార్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుగా టీం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు దిల్రుబా. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లవ్ ఫిలిమ్స్? ఈ స్క్రిప్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వినగానే చాలా ఫ్రెష్గా, అంటే నాకు ఎందుకో, అంటే చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, ఏదన్నా కొత్తగా ఒక పాయింట్ చెప్పడానికంటే ఇప్పుడు ఆడియన్కి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి, అంటే మనలో ఒక లవ్ స్టోరీస్ చాలామంది ఫీల్ అవ్వేలాగా ఏదైతే ఉంటుందో, నేను వినగానే ఈ స్క్రిప్ట్ అయితే 100% ఆడియన్కి. దాంతోపాటు నాకు ఎందుకో కిరణ్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు ఇప్పటివరకు. మేబీ వచ్చారు, చాలామంది ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ యాంగిల్లో అయితే ఎవరు చూపించలేదు. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజు చిరంజీవి గారి ఖైదీ ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ మూవీ అయింది, ఇది ఖచ్చితంగా అది అవుతుంది. అంటే మూవీ లేట్ కాదు, మూవీని మేము ఒక గ్రాండియర్ లెవెల్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మీకు మూవీ అంటే కిరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవ్వాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగానే ఫైట్స్ కానీ ఇది కానీ డిజైన్ కానీ చాలా అంటే టైం టేకింగ్ తీసుకుని చేసాం. దాని గురించి మీకు ఈ కథలో ఉన్న యూనిక్ పాయింట్ బట్టి ఆ ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యి ఆ రోజు లాక్ చేసాం. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ. హలో, ఇక్కడ. హాయ్. హాయ్. ఇందాక మీరు మాట్లాడుతూ ఇంత యంగ్ హీరో అయ్యి ఉండి సంవత్సరానికి ఒక సినిమా చేయడం ఏంటి అని అడగమని అన్నారు కదా. ఇప్పుడు ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? ఎన్ని సినిమాలు ఉన్నాయి లైన్లో? ఐఎమ్ నాట్ షూర్ అండి రిలీజెస్ అవన్నీ, బట్ నేను ఒక 4 ఫిలిమ్స్ కమిట్ అయినాను. అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ అవుతాయి, షూట్ స్టార్ట్ అవుతాయి. రిలీజ్ అన్నది తెలీదు, డిపెండ్స్ ఆన్ ద ఇయర్కి ఎన్ని సినిమాలు అని అనుకుంటున్నాను. నాకు ఇన్ని అని నేను లేదండి, బట్ ఐ ట్రై టు అట్లీస్ట్ మినిమం 3 ఫిలిమ్స్ ఇయర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 3 ఫిలిమ్స్ అయితే చేయాలి అన్నది నేను అనుకోవడం. యాజ్ ఏ మంచి సినిమాలు ఇయర్కి 3 ఫిలిమ్స్ ఫ్రమ్ మీ చాలా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే 4 నెలలకు ఒక సినిమా అయినా వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు అచీవ్ చేయగలనో నాకు తెలియదు, చూడాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వకరణ్ గారు,
సార్ అందరూ మామూలుగా అయితే పూరి గారితో కంపేర్ చేస్తున్నారు ఆ స్టైల్లో. నాకు కొంచెం మీ ఫ్లేవర్ కానీ మీ లుక్ వైజ్ కానీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా కనిపిస్తున్నారు. సార్ దయచేసి ఎవరితో కంపేర్ చేయకండి. కంపారిజన్ కదా సార్, అసలు వద్దు సార్, ఆ పేరు కూడా మనం తీయకూడదు. ఎందుకంటే అలా ఇప్పుడున్న నేను ఇంకా డెబ్యూ డైరెక్టర్ని, తర్వాత చెప్తాం సార్ అదంతా. ఓకే. సో అంటే ఈ కథ అనుకున్నప్పుడే కిరణ్ గారు అన్న పాయింట్ మీకు వచ్చిందా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకుంటూ? సార్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. ఆ టీజర్ వచ్చినప్పుడు చెప్పనండి, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. అక్కడ ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఏరా మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా, వాళ్ళకి నడుములు ఏమన్నా డైలాగ్ ఉంటుందండి దాంట్లో. ఆ డైలాగ్ విని నేను పని మీద అలా వెళ్తూ ఉంటే ఆయిత్య దగ్గర కనిపించారు ఆయన ఊకే జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటే హాయ్ చెప్పేవాడు సరదాగా. ఓ రోజు వెళ్ళి కథ చెప్తాను అన్నాను. సార్ చెప్పన్నారు అది అంతేనండి. ఆ ఒక్క డైలాగ్ నేను తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి, ఎస్ఆర్లో ఉన్న ఒక్క డైలాగ్. రవి గారు, ప్రొడ్యూసర్ గారు, రవి గారు ఇక్కడ సార్, రవి గారు ఇటు సైడ్, ఇక్కడ. సో అంటే దిల్రూబా కాకన్నా ముందు స్టార్ట్ అయింది కదండి. సో కా మంచి హిట్ అయింది అండ్ ఆయన మార్కెట్ అండ్ స్కేల్ వైజ్ మొత్తం మారిపోయింది అండ్ ఒక మంచి ఆ మార్కెట్ అయితే ఏర్పడింది. సో దాని తర్వాత ఏమన్నా మళ్ళీ రీషూట్స్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ కథ పరంగా, లేకపోతే ఏమన్నా బెటర్మెంట్ గురించి ఏమన్నా షూట్ చేశారా? అంటే చెప్పాను కదా ఇందాక, అంటే మాకు మూవీ అంటే కూడా మాకు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది. మాకు ఎక్కడో ఏంటంటే ఇంకా గ్రాండియర్ పెంచాలి అనే ఉద్దేశంతో, ఇంకా దీన్ని గ్రాండియర్ పెంచి ఇంకా దీన్ని సినిమామాటిక్ ఇప్పుడు అంటే ఆడియన్ మైండ్ సెట్కి ఇంకా పెంచి మనం పట్టుకెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంచెం దగ్గరుండి, అంటే మీకు అంటారు కదా రీషూట్ అని కాదు, మేము ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ముందుకెళ్ళడం జరిగింది అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Hi Kiran. Hi. This is Prakyat from Gulte. Hello, hi. Hi. So with Ka movie, every star ki credibility అనేది very important. So Ka movie తో maybe you scored a 20 out of 20 points అనుకుంటే కాతో క్రెడిబిలిటీకి, how will Dilruba help with that credibility score for you? జనాల దగ్గర అంటే ఒక పర్సెప్షన్ మారింది, కిరణ్ మూవీ అంటే ఏదో ఉంటుంది ఆర్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని. సో ఆ క్రెడిబిలిటీకి హౌ విల్ దిల్రూబా హెల్ప్? ఖచ్చితంగా దిల్రూబా కొత్తగా ఉంటుందండి. అండ్ ఐఎమ్ షూర్ మేమేం యాజ్ ఎ టీమ్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైతే సినిమాలో ఉంటుందో అదే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ పాటల్లో కానీ ప్రాపర్గా మేము ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ ద వైబ్, చూడగానే అరే చాలా బాగుంది అనే ఒక ఫీలింగ్ అది కనిపిస్తే కంపల్సరీ మీరు థియేటర్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిలిం. ఈ జానర్కి ఇది కంప్లీట్గా ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇదైతే చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. యా, థ్యాంక్ యూ. దట్ ఇస్ చాలా ఫ్రీ ఫ్లోలో ఉన్నారు యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్కి. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, చాలా రియల్ లొకేషన్లో షూట్ చేస్తుంటారు మ్యాంగ్లూర్ బేస్డ్లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ ఫిలిం వి సా మ్యాంగ్లూర్ బేస్డ్ తెలుగులో అర్జున్ రెడ్డి అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఇన్ జనరల్ దర్ లొకేషన్స్ కానీ కాలేజ్ సెటప్ కానీ? బేసిక్గా మ్యాంగ్లూర్ సెటప్లో తీశారు కదా. సో లాస్ట్ మూవీ వెన్ వీ సా మ్యాంగ్లూర్ సెటప్ ఆర్ దిస్ కాలేజ్ సెటప్ ఇస్ అర్జున్ రెడ్డి. సో ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా టు చూస్ మ్యాంగ్లూర్ ఆర్ ద బీచ్ వైప్ కానీ కాలేజ్ సెటప్ కానీ? ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ సముద్రంతో కంపారిజన్ ఉంటుందండి. అంటే సముద్రానికి ఉండే ఎమోషన్ కానీ అది కానీ. సో నేను కథ రాసుకున్నప్పుడు బేసిక్గా మేము వైజాగ్ రాసుకున్నాం. బట్ ఏంటంటే నా ప్రొడ్యూసర్ తర్వాత వీళ్ళందరూ మేము కూర్చుని మాట్లాడుకుని డేవిడే మా హీరో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లొకేషన్ ఏదో కొత్తగా చూపించాలి, గ్రాండ్ ఏరియాగా చూపించాలి అన్న టైంలో మాకు తెలిసింది, మా కో డైరెక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది మ్యాంగ్లూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని. సో వీ వెంట్ దేర్, లొకేషన్ రెక్కి చేసాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పాట్స్ అండ్ నెంబర్ ఆఫ్ విజువల్స్ వేర్ వీ కెన్ క్యాప్చర్. సో వీ చూస్ ఇన్ దట్. అంతేనండి, అంత కొంచెం. కిరణ్, హాయ్ బాబు. సార్ హాయ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీరు ఈ మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత ఒక ఫస్ట్ లవ్ స్టోరీ వస్తుంది. ఇక ముందు కూడా లవ్ స్టోరీలు చేస్తా అని అంటున్నారు. సో ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, అది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది సార్. అలా సినిమానే సార్, అదే ప్రొఫెషనల్ లైఫ్కి ఎప్పుడు ఏదో అడ్రస్. ఓకే. సో దిల్రుబా అంటే కా సినిమా ఒక ఎమోషనల్ డిఫరెంట్ క్యారెక్టరు, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఇదొకటి మీకు రెండు వేరియేషన్స్, చాలా గ్యాప్ ఎక్కువ ఉంది ఆ డిఫరెంట్ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ కావడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కంప్లీట్లీ లుక్ చేంజ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను సార్. లుక్ చేంజ్ ఓవర్ చేసి హెయిర్ దగ్గర నుంచి మొత్తం కొంచెం కేర్ తీసుకుందాం చేసాం. అండ్ ఈవెన్ మై
బాడీ గెస్చర్స్ కూడా చాలా మారిపోతాయి. అంటే డైరెక్టర్ చాలా పర్టికులర్గా ఇలా చేద్దామని చెప్పి డిస్కస్ చేసింది. మీకు నా ప్రీవియస్ ఫిలింకి దీనికి కంపారిజన్ ఉండదు సార్. యూ విల్ సీ ఆల్ టుగెదర్ ఎ న్యూ కిరణ్ ఇన్ దిల్రుబా. సార్ థ్యాంక్ యూ సార్. Thank you so much. And that's the end of question and answer session from media. And thank you, Kiran Garu. I have one question for you. నాకు ఒక క్వశ్చన్ ఉందండి మిమ్మల్ని. Okay. మీరు రాత్రి పడుకునే ముందు ఇంకా అవన్నీ లవ్ కోట్స్ అవన్నీ చెప్తారు కదా, అది చాలా స్వీట్గా అంటే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందో నేను విన్నానండి అప్పుడప్పుడు. ఎందుకు ఎంత బాధపడుతున్నావు, ఏమైందని ఇప్పుడు జీవితంలో ఆడ చాలామంది జీవితాలు సంకనాగిపోతుంటే మీరు అంత స్వీట్గా ఏమైందండి అని అంటుంటే అలా మా కోసం ఒక మళ్ళీ ఏదైనా బ్రేకప్ అయిన వాళ్ళ కోసం, ప్రేమలో పడాలనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పచ్చు కదా. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర ఒక ఫ్లైట్ టికెట్ ఉందనుకుందాం. ఓకే, ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది అని మీకు ముందే తెలిసింది అనుకుందాం. ఓకే, అయినా మీరు టికెట్ కొన్నాను, డబ్బులు పెట్టాను అని చెప్పి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కుతారా? అంటే ఇప్పుడు ప్రేమించద్దు ఎవరు ఎక్కరు కదా. ఎక్కరు కదా. ఫ్లైట్ అండి ఇది, అమ్మాయి లవ్ చేయగా. సో అలాగే ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతే థింక్ దాట్ ఆ టికెట్ వేస్ట్ అయింది అని, వెళ్ళలేదు అని, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను, ఆ రోజు బతికిపోయాను, ఆ ఫ్లైట్ ఎక్కలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ ఆ ప్రాసెస్లో ఎన్ని టికెట్స్ కొనింటామండి, అది ప్రాబ్లం కదా. ఓకే, నాకు క్వశ్చన్ ఉంది. మీ పాత ఎక్స్ రిలేషన్షిప్లో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ మీరేం చేశారు? విసిరేసారా, దాచుకున్నారా, ఏంటి పరిస్థితి? ఇస్ ఇట్ విత్ యూ స్టిల్? లేవండి, లేవు అసలు. పడేసారా? ఓకే, ఇంకొక క్వశ్చన్. ఒకవేళ మీరు అండ్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎలివేటర్లో స్టక్ అయిపోయారు అనుకుందాం, కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతాను. చెప్పలేదా? అడగలేదు, బట్ ఉంటే మీరు అన్నది ఏంటి, లిఫ్ట్లో స్ట్రక్ అయిపోతే ఏం అడుగుతున్నారు? అది ఏం మాట్లాడరా? అదే ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాను. ఓకే ఓకే, నైస్. ఆల్ రైట్. సో ఇంకొకటి, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, దిల్రుబా అని తెలుగులో రాసింది చూడండి, అక్కడ కూడా 2 చేతులు కనిపిస్తున్నాయి, యాజ్ ఇఫ్ ఇట్స్ హగ్గింగ్. అంత శ్రద్ధగా, అంత జాగ్రత్తగా ఈ సినిమా డిజైన్ చేశారు, అంత చక్కగా ఈ సినిమా తయారు చేశారు, అంత శ్రద్ధ పెట్టారు ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. సో ఈ సినిమా ఇప్పుడు టీజర్ లాంచ్ అయింది, ట్రైలర్ లాంచ్ ఉంటుంది, తర్వాత ఆడియో లాంచ్ ఉంటుంది, తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ మనం ఇంకా ఈ సినిమాలో ఎంత జాగ్రత్తగా, ఎన్ని విషయాలు డీటెయిల్డ్గా చేశారో మనం చూడబోతున్నాం. ఐఎమ్ టోటలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్, ఎనర్జీ హియర్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అన్ అమేజింగ్ డే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, ఫైనలీ సారీ, ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా పిఆర్ఓ అంత థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్న, సీన్ అన్న అండ్ దొడ్డి సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వినీత్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.